ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మన ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ ఏ విధానంలో ఉండాలి, అసలు మన ఎనాలిసిస్ చేయాల్సినటువంటి పద్ధతి ఏంటి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్టాక్ మార్కెట్ అనేది ఎకానమీకి ఒక బానిస అని. కంపెనీలు సంపాదించేటువంటి ఎర్నింగ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి రన్ అవుతూ ఉంటాయి అని. కానీ ఎర్నింగ్స్ మొత్తాన్ని కూడా డిసైడ్ చేసేది ఆ లోకల్ ఎకానమీ అండ్ మ్యాక్రో లెవెల్ ఎకానమీ. సో ఈ ప్రాసెస్లో మనం చాలా విషయాలను అంచనా వేయాల్సి ఉంటుంది. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటము అని అంటే ఏదో ఒక స్టాక్ ప్రైస్ని చూసి ఇన్వెస్ట్ చేయటం కాదు, ఏ స్టాక్ని పడితే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయటం కాదు, మనకి నచ్చినట్టుగా ఒక సెక్టార్ని మనం సెలెక్ట్ చేసుకోవటం కాదు. ఎప్పుడైనా సరే మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే కొన్ని వ్యాపారాలను కొంటున్నాం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ వ్యాపారాలు అంటే ఏ సెక్టార్ రిలేటెడ్ వ్యాపారాలు, ఈ సమయంలో ఫార్మసీ బాగుంటుందా, ఈ సమయంలో ఎఫ్ఎంసీజీ బిజినెస్లు బాగుంటాయా, లేకపోతే ఐటీ సర్వీసెస్ బాగుంటాయా. సో ఏ సెగ్మెంట్ బాగుంటుందో కూడా ఐడెంటిఫై చేయటం అనేది చాలా క్రూషియల్. సో బేసిక్గా ఈ వీడియోలో మీకు బేసిక్ మెథడ్స్ ఆఫ్ ఎనలైజింగ్ ద స్టాక్ మార్కెట్, ఏ విధానంలో మనం ఎనలైజ్ చేయాలి అన్న ఒక విషయం గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో దీంతో పాటుగా మనం ఈ నెల ఒక వెబినార్ని కండక్ట్ చేయబోతున్నాం. అందులో ఈ టాపిక్ అనేది మనం ఇన్ డెప్త్గా డ్రైవ్ చేయబోతున్నాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎవ్రీ టైం దీని గురించి మాట్లాడేది ఇది ఏ విధానంలో అనలైజ్ చేస్తాము అనేది అప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాం. ఇప్పుడు థియరాటికల్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హౌ టు బీట్ ద మార్కెట్స్. మార్కెట్స్లో బీట్ చేయటము అని అంటే మనం మార్కెట్స్ని ఎట్లా బీట్ చేయగలుగుతాం. సో బేసిక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఐడెంటిఫైయింగ్, అంటే ముందుగానే మార్కెట్లో రాబోయేటువంటి సమస్యలు ఐడెంటిఫై చేయటం, ముందుగానే మార్కెట్లో ఏ విధమైన బుల్ రన్, ఏ సెక్టార్ డ్రివెన్ బుల్ రన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయో ఐడెంటిఫై చేయటమే అసలు ఈ మార్కెట్లో ఉండేటువంటి గేమ్ అంతా. అందుకే చెప్తూ ఉంటాం, ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ రావు, మనం దానికి సంబంధించి ఎకనామిక్ ఎనాలిసిస్ కూడా ఖచ్చితంగా చేయాలి అని. సో ద నేచర్ ఆఫ్ ద ఎకానమీ అసలు ఏంటి. సో గ్రోత్ ఓరియంటెడ్గానే ఎప్పుడైనా కానీ ఎకానమీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఆ కంట్రీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మన ఎకానమీ అంటే మన జీడిపి కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. అండ్ మార్కెట్ కంప్లీట్గా రిఫ్లెక్ట్ చేసేది ఒక గ్రోత్ ప్యాటర్న్ని. సో ఆ గ్రోత్ ప్యాటర్న్ అనేది కూడా ఏ సెక్టార్లో వస్తుంది అన్న దాన్ని బట్టి మార్కెట్ యొక్క అప్సైడ్ మూవ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక చిన్న సెక్టార్లో గ్రోత్ మూవ్ వస్తుంది అనుకోండి, ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాభపడతారు. కానీ ఏదో ఒక నిఫ్టీ 50 లాంటి లార్జ్ కేప్, ఒక నిఫ్టీ 50 లాంటి ఒక బ్రాడర్ బేస్డ్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు చేయడం సాధ్యం కాదు కదా. ఎందుకు, వాటిల్లో దీని యొక్క వెయిటేజ్ అసలు ఉండకపోవచ్చు, లేకపోతే తక్కువ వెయిటేజ్ కూడా ఉండుండొచ్చు. సో ఎప్పుడైనా కానీ మనం వెయిటేజెస్ ఇచ్చుకునేటప్పుడు ఏం చేసి చూసుకోవాలి, ఏ సెక్టర్ ఓరియంటెడ్గా మనకి మార్కెట్లో గ్రోత్ ప్యాటర్న్ ఉంటుంది కూడా ఐడెంటిఫై చేయడం మనకు అవసరం. అండ్ ఎప్పుడైనా మార్కెట్ అనేది ప్రాఫిట్కి కోరిలేట్ అయి ఉంటుంది. అంటే మన కంపెనీ యొక్క నెంబర్స్ మినిమం ఎంతతో గ్రో అవ్వాలంటానికి ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఇప్పుడు కంపెనీ ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు సేమ్ సేల్స్ని మెయింటైన్ చేస్తున్నా కానీ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి మాత్రం వాళ్ళకు కూడా ట్రిగ్గర్ అవుతుంది. సో దానివల్ల అకార్డింగ్ టు ద ఇన్ఫ్లేషన్ వాళ్ళు కూడా కొంతవరకు ప్రైసెస్ని హైక్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్ మనకి 4%, 5%, 6% ఉందనుకోండి, వాళ్ళ రెవెన్యూలో మినిమం 4, 5, 6% అనేది గ్రోత్ కనిపిస్తుంది. అలానే మార్జిన్స్లో కూడా కనపడుతుంది. సో ఇదేంటి, వాళ్ళు ఏమైనా గ్రోత్ని సాధించినట్ట కాదు, కేవలం ఇన్ఫ్లేషన్తో పాటుగా వాళ్ళు మూవ్ అవుతున్నట్టు. అదొకటే కాకుండా గ్రోత్ కాంపోనెంట్ కూడా, అంటే న్యూ బిజినెస్ కూడా యాడ్ చేస్తేనే యాక్చువల్ గ్రోత్ అనేది డెలివర్ అవుతుంది. అందుకే మినిమం వాళ్ళ యొక్క గ్రోత్ 10 to 15% అని ఉందా లేదా చెక్ చేయాలని అంటారు. నన్ను అడిగితే 12 to 15% మినిమం గ్రోత్ ఉండాలి. ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి అంటే గ్రోత్ ప్లస్ పెరిగిన ఖర్చులు, ఈ రెండింటిని క్లబ్ చేసుకొని వాళ్ళ యొక్క రెవెన్యూస్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాఫిట్ గ్రోత్స్ కానీ జరగాలి. కానీ కేవలం ఇన్ఫ్లేషన్ తోటి పెరిగితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో బేసిక్గా ఇక్కడ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ని ఎక్కువగా డ్రైవ్ చేసేది స్టాక్ ప్రైస్ ఈక్వేషన్. సో ఇక్కడ ఒక స్టాక్ మార్కెట్లో మనకు ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ అనేది ఏ విధంగా నిర్ణయించబడి ఉంటుంది. సో బేసిక్గా వాటికి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ ఇంటూ ద పిఈ రేషియో. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, సహజంగా పిఈ రేషియో అనేది ఎప్పుడు ప్రీమియంగానే ఉంటుంది. ఎప్పుడు పిఈస్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంటూ 5, ఇంటూ 10, ఇంటూ 20, సెక్టార్కి తగ్గట్టుగా ఇంటూ 50 వరకు కూడా ఐటీ సెగ్మెంట్ లాంటి వాటికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎఫ్ఎంసీజీకి కూడా కొంతవరకు పిఈ రేషియోస్ ఎక్కువగానే ఉంటాయి. సో పిఈ రేషియో అనేది
మనకి యాక్చువల్గా ఫ్యూచర్ పొటెన్షియల్ ఇంత గ్రో అవుతారని ఒక యాంటిసిపేషన్ తోటి ప్రీమియంని పెంచుతారనమాట. సో స్టాక్ యొక్క ప్రైస్ వాటి యొక్క ఎర్నింగ్స్ ఇంటూ పిఈ రేషియోస్ని బేస్ చేసుకొని మనకు అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా మనం ఎప్పుడైనా స్టాక్ పర్చేస్ చేసేటప్పుడు అందుకే ఖచ్చితంగా దాని యొక్క పిఈ అనేది ఏ విధానంలో ఉందో చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సమ్ టైమ్స్ కొన్నిటికి పిఈ అనేది ఎక్కువగానే ఉండొచ్చేమో, కాకపోతే వాళ్ళ యొక్క గ్రోత్ ప్రొజెక్షన్ కూడా ఎక్కువగా ఉండొచ్చేమో. గ్రోత్ ప్రొజెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగానే బయర్స్ అందరూ కూడా మీకు కొంత ఎక్కువ రేటు పెట్టైనా కొంటాము అని చెప్పి వాళ్ళు దాన్ని పైకి పంప్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు డిసైడ్ అయ్యేదే మనకి ఈ స్టాక్ ప్రైస్. ఈ స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ బ్లాక్లో ఉంది, ఇక్కడ మనకి అప్పుడే డిసైడ్ అవుతుంది ఈ స్టాక్ ప్రైస్ అనేది. సో ఈ స్టాక్ ప్రైస్కి సంబంధించి ఎప్పుడైనా మీరు చూసే విధానాన్ని ఏ విధానంలో మార్చుకోవాలండి, ఈ ప్రైస్ని మార్చి చూసేటప్పుడు దాని పిఈ ఎలా ఉంది, కంపెనీకి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఈ రెండింటిని గమనిస్తే ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిఈ సైకిల్స్. సో గతంలో ఎప్పుడో మనం పుస్తకాల్లో చదివినటువంటి థియరీని బేస్ చేసుకొని ఓకే ఆ సెక్టర్కి సంబంధించిన పిఈ ఇంత ఉంటుంది అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటాం. కానీ పిఈ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎందుకు? ఆ వ్యాపార నేపథ్యం కూడా మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మన దగ్గర ఈ ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ ఇవన్నీ లేవు, కొత్తగా వచ్చాయి. సహజంగా వాటికి పిఈస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఒక ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎవ్రీ డికేడ్కి కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కానీ అన్నీ మారిపోతూ ఉంటాయి. వాటికి బూస్ట్ రావచ్చు, లేకపోతే వాటికి స్లో డౌన్ కూడా రావచ్చు. సో పిఈకి సంబంధించి కూడా మనం డికేడ్కి ఒకసారి ఒక సైకిల్ ఉంటుంది. సో మనం ఎప్పటిదో పాత చరిత్ర చూసి ఈ విధానంలోనే మనం చాలా బుక్స్ చదువుతూ ఉంటారు. కొంతమంది ఏదో కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ అని చెప్పి XYZ అని ఎప్పుడో 1980లో రాసిన పుస్తకాలను కూడా చదువుతూ ఉంటారు. అవే ఫార్ములాస్ ఇప్పుడు కూడా వర్క్ చేయాలంటే కుదరవు. ఎవ్రీ డికేడ్ పిఈకి సంబంధించిన ప్యాటర్న్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో బేసిక్గా మనకి ఈ పిఈ ప్యాటర్న్ డ్రైవ్ అంటే పిఈ ప్యాటర్న్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేదే మనకి మేజర్గా ఎకానమీలో ఒక డ్రైవ్, అంటే ఒక స్టాక్ ప్రైస్లో ఒక డ్రైవ్ని తీసుకొని రావడం అనేది సాధ్యమవుతుంది. సో దాంతో పాటుగా మనం కొన్ని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్పే ఒక అంశం, మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అని అంటే సబ్జెక్ట్ కంటే ఎక్కువ కీ రోల్ని ప్లే చేసేది ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ. ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ అనే టర్మ్ వచ్చిన ప్రతిసారి దానికి ఇన్వెస్ట్మెంట్కి సంబంధం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా మనం ఓపిక, పేషెన్స్ అవ్వచ్చు, ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మీ మైండ్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడే వస్తుంది. సో ఆ పేషెన్స్ అనేది, ఆ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దానికి సంబంధించి కొన్ని అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ద సైకలాజికల్ డ్రివెన్. సో బేసిక్గా మనకి ఇక్కడ ఏదో ఒక హోప్, ఎవరితో మాట్లాడినా ఏముందండి, లాంగ్ టర్మ్లో కొన్ని స్టాక్స్ కొన్ని పెట్టేస్తే అవే పెరుగుతాయి కదా. ఒకప్పుడు ఇన్ఫోసిస్, ఒకప్పుడు రిలయన్స్, అన్ని కంపెనీలు ఇన్ఫోసిస్లో రిలయన్స్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కోటీశ్వరులు అయిపోయి ఉండాలి కదా. మనం చూసేటప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎగ్జాంపుల్ ఒకళ్ళిద్దరిని చూస్తాం, కానీ ఎక్కువ మందిని అయితే చూడం కదా. అది ప్యూర్గా లక్తో ఎవరితో కొంతమందికి వర్కౌట్ అయి ఉంటుంది. సో ఈ సైకలాజికల్ డ్రైవర్స్ని కొద్దివరకు కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయాలి. దాని మీద అంటే ఏదో జరిగిపోతుంది జస్ట్ అంటే ఇల్లాజికల్ హోప్, ఏ లాజిక్ లేకుండా ఒక హోప్ని క్రియేట్ చేయడము, లేదు ఒక గ్యాంబ్లింగ్ మెథడ్ లాగా. గ్యాంబ్లింగ్ అంటే ఏం లేదండి, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా జస్ట్ అలా ఇన్వెస్ట్ చేయటాన్ని నేను గ్యాంబ్లింగ్ అనే చెప్తాను. సో దాంతో పాటుగా మార్కెట్ బీటింగ్ బిలీఫ్. సో సహజంగా ఎవరైనా ఏమనుకుంటారు, ఎవ్రీవన్ థింక్స్ దే కెన్ అవుట్ పర్ఫార్మ్ ద మార్కెట్. సహజంగా ఆప్టిమిజం అనేది మనిషిలో ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ అనేది సహజంగానే మనిషిలో ఉంటుంది. చాలా ఈజీ, నేను యూట్యూబ్ వీడియోస్ చూశాను, చాలా ఈజీగా నేను దాన్ని అవుట్ పర్ఫార్మ్ చేయగలుగుతాను, ఏముంది స్టాక్ని బై చేయడం సెల్ చేయడమే కదా, దానికి సంబంధించిన బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ మార్కెట్ అనేది ఎప్పుడైనా ఒక సైంటిఫిక్ అప్రోచ్లోనే మూవ్ అవుతుంది. ఎకానమీ ఎటువైపు మూవ్ అవుతుంది, రిసెషన్స్ ఏ విధంగా రాబోతున్నాయి, వీటన్నిటిని కూడా ముందుగానే యాంటిసిపేట్ చేయాలి. ఇప్పుడు నన్ను చూసే వాళ్ళు కొత్త వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, కానీ నన్ను ప్రీవియస్గా గమనిస్తున్నప్పటి నుంచి కొంతమందికి అవగాహన ఉండాలి. మార్కెట్కి సంబంధించిన యూ టర్న్ తిరుగుతుంది అని చెప్పి నేను ముందుగానే యాంటిసిపేట్ చేసిన వాడిని. దానికి సంబంధించినప్పుడు కొన్ని ఎకనామికల్ లాజికల్ రీజన్స్ కూడా చెప్పిన వాడిని. మన ఇండియన్ మార్కెట్ సెప్టెంబర్ టు డిసెంబర్ కింద పడుతున్నప్పుడు, అదే టైంలో యూఎస్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పటికీ యూఎస్ మార్కెట్ పైన సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీ తక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ ఇండియన్ మార్కెట్ ఈస్ ఫార్ బెటర్ దన్ ద యూఎస్ మార్కెట్స్ అని చెప్పాను. దానికి గల రీజన్ ఏంటి? ఎకనామిక్ అండర్స్టాండింగ్. సో ఆ విధానంలో మనం చేయాలి, కానీ ఏదో ఒక బ్లైండ్ బిలీఫ్ అనేది మనకి మార్కెట్ మీద ఉండకూడదు. యాజ్ ఎ సెడ్, మ్యాథమెటికల్ రియాలిటీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ రియాలిటీ లేకుండా జస్ట్ ఏదో నేను అట్లా ఇన్వెస్ట్ చేస్తాను, నాకు అట్లా రిటర్న్స్ వస్తాయి అని అంటే మార్కెట్ మీకోసం అలా అయితే పనిచేయదు. మార్కెట్ దాని పద్ధతిలో అది పనిచేస్తుంది. మనం దాని పద్ధతిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో బీటింగ్ ద మార్కెట్, ఏ విధానంలో మనం మార్కెట్ని అవుట్ పర్ఫామ్ చేయాలి. ఇందాక అవుట్ పర్ఫామ్ గురించి మాట్లాడినప్పుడు నమ్మకం పెట్టుకోకూడదు అని అంటాం, కానీ మార్కెట్లో అవుట్ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టే అలా ఈ మాత్రం కూడా మనం ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం.
దానికి కూడా ఒక స్ట్రాటజిక్ ఉంది. ఇందాక నేను చెప్పిన పాయింట్లో బ్లైండ్గా అవుట్ పర్ఫామ్ చేస్తాము అని చెప్పి హోప్ని పెట్టుకోకూడదు. కానీ ఏదైతే ఎకనామిక్ అండర్స్టాండింగ్ అండ్ స్టడీ ఉంటుందో ఆ విధానంలో కనుక మనం కొంతవరకు ప్లే చేసినట్లయితే అవుట్ పర్ఫార్మెన్స్ రావడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో గో అగెయిన్స్ ద మెజారిటీ ఆఫ్ ద వ్యూ. సహజంగా మనం అందరం చేసేది ఏంటి, యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో ఎవరైనా వచ్చి ఒక పలానా సెక్టార్ బాగుంటుంది అని చెప్పినా, పలానా స్టాక్ బాగుంటుంది అని చెప్పినా దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. సో ఇది ఒక క్రౌడ్ని ఫాలో అయ్యే థియరీ కాదు. ఎవరు చూడని వైపుగా ఎవరైతే ముందుగా చూస్తారో వాళ్ళకే ఆపర్చునిటీ దొరుకుతుంది. అందరూ చూసాక మీకెందుకు ఆపర్చునిటీ ఉంటుంది? ఆపర్చునిటీ ఈజ్ ఆల్రెడీ గాన్, పాస్డ్ అవే, ఆల్రెడీ తీసేసుకున్నారు. అది పెరిగిన తర్వాత మీరు దాని వైపు చూస్తున్నారు అని అంటే ఆల్రెడీ కింద పెట్టిన వాళ్ళు ఆపర్చునిటీ తీసుకున్నారు. ఇప్పుడు మీరంటే అయితే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అయి ఉంటారు. సో బేసిక్గా అందుకే అగెయిన్స్ ద వ్యూ అనేది మనకు ఉండాలి. కాంట్రేరియన్ మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. నాట్ ఏ బ్లైండ్ అపోజిషన్. సో బేసిక్ ఏంటంటే కళ్ళు మూసుకొని, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా ఆపోజిట్ సైడ్లో చూడాలని, ఆపోజిట్ సైడ్లో చూడాలి అని అన్నాం కదా అని చెప్పేసి ప్రతి ఒక్క దాని వైపు వాళ్ళకి చెప్తే అది కాదు, ఎడ్డమంటే తెడ్డం, ఈ ఫార్ములా కాదు. సో దానికైనా కానీ ఒక క్యాలిక్యులేషన్ మెథడ్ అనేది చాలా అవసరం. ఫైండింగ్ అండ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో ఏ సెగ్మెంట్ బాగుండొచ్చు, ఏ సెక్టార్ బాగుండొచ్చు, అండ్ అలా అని చెప్పేసి బ్లైండ్గా దానికి 100% వెయిటేజెస్ లాంటివి ఇవ్వకుండా దానికి ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్. ఎప్పుడైనా మార్కెట్ అనేది ఒక సెక్టర్ని మనం బాగుంటుంది అని అనుకుంటే దాంట్లో 100% రిటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెయిటేజ్ని పెంచగలిగినా చాలు. సో బేసిక్గా దానికి సంబంధించి ఒక ఎమర్జింగ్ ట్రెండ్ని ఐడెంటిఫై చేసి మనకి అవసరమైన విధానంలో కొంతవరకు దాన్ని బిల్డ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ మార్కెట్లో రాబోతున్నటువంటి అన్సర్టనిటీస్ని మనం ముందుగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అదే మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేస్ స్టడీ ఎకనామిక్ ప్రాబ్లం రియల్గా క్రియేట్ అయింది రీసెంట్గా. అంటే 2007లో బబుల్ క్రియేట్ అయింది, మనకి హౌసింగ్ బబుల్ అని అంటాం. యూఎస్లో మనకి హౌసింగ్ బబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఈ హౌసింగ్ బబుల్ని ఈ 2007లో జరగక ముందే 2002 నుంచి ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా? సో బేసిక్గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని ఒక పరిణామం, అంటే ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది కదా, దీనికి ఒక రియాక్షన్ జరగచ్చు అని ఒక యాంటిసిపేషన్ తోటి ఈ .com బబుల్ని ముందుగానే యాంటిసిపేట్ చేశారు. ఆ టైంలో .com అంటున్నాను, హౌసింగ్ బబుల్ని యాంటిసిపేట్ చేశారు. ఆ టైంలో ఏం చేశారు, అక్కడ ఇల్లు కొనడానికి వాటికి 0 డౌన్ పేమెంట్ తోటి ఇల్లు ఇచ్చేయడం మొదలు పెట్టారు. సో అంటే అన్సస్టైనబుల్ అప్రిసియేషన్, అంటే ఒక రియాలిటీ లేకుండానే రేట్లను పెంచుకుంటూ వెళ్ళిపోయారు, ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు, ఎటువంటి డాక్యుమెంటేషన్ మార్టిగేజెస్ లేకుండానే తీసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల ఫైనల్గా జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే 2007లో మార్కెట్ కొలాప్స్ అయింది. సో ఇటువంటి ఒక దాన్ని 2002 నుంచే చాలా మంది ఎకనామిస్టులు దాన్ని యాంటిసిపేట్ చేస్తున్నారు ఇలా జరగచ్చు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కెట్లో పీఈస్ పెరిగిపోతున్నాయి, వాల్యుయేషన్ డీవియేషన్ వస్తుంది, మనకి నిజంగా అంత గ్రోత్ అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు అని చెప్పి మనం ఇంతకుముందు ఎలా అయితే మాట్లాడుకున్నామో 2007లో కూడా అంతకుముందు చాలా మంది ప్రిడిక్ట్ చేశారు. నౌ ఇప్పుడు కీ టేక్అవేస్ మన ఈ వీడియో మొత్తం నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ డేటా డ్రివెన్ కాంట్రేరియన్ థింకింగ్ అనేది మనకు ఉండాలి. కాంట్రేరియన్ థింకింగ్ అంటే ఏం లేదండి, నేను చాలా వీడియోలు చేశాను కాంట్రేరియన్ స్ట్రాటజీ. myself ఐఎమ్ ఎ కాంట్రేరియన్ ఇన్వెస్టర్ అని నేను చెప్తూ ఉంటాను. ఐ ఆల్వేస్ ట్రై టు లుక్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద మార్కెట్. ఎవరు చూడని వైపుగా ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏవి లోవర్ ప్రైజెస్లో ఉన్నవి అనేవి కూడా డేటా డ్రివెన్ పాయింట్స్ తోటి మాత్రమే మనం ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ ఫండమెంటల్స్కి సంబంధించి మనం గమనిస్తూ ఉండాలి. జీడిపి నెంబర్లు, ప్రాఫిట్స్ ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయి అనేది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎంతసేపటికి ఏదో ఒక స్క్రీనర్ వెబ్సైట్ లేకపోతే ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేసి దాని చాట్లో ఒకటి చూస్తే మనకి రిటర్న్స్ అనేవి జనరేట్ కావు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ ఆపర్చునిటీస్. సో ఎక్స్ట్రీమ్ అన్సస్టైనబుల్ ట్రెండ్స్లో ఉండకూడదు. సో బేసిక్గా ఎక్కడైతే ప్రాపర్గా అంటే అన్సస్టైనబుల్ ట్రెండ్స్ అని అంటే ఒక షార్ట్ టర్మ్ రియాక్షన్స్ వస్తాయి కొన్నిట్లో, అవి ఎక్కువ కాలం నిలబడవు. ఎప్పుడైతే ప్రాఫిట్స్ డ్రివెన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు యాక్చువల్గా మనం దానికి సంబంధించినటువంటి 2-3 ఇయర్స్ ప్రాపర్ బుల్ రన్ అడ్వాంటేజ్ని మనం తీసుకునేడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ద సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అని అంటే సీ ద అన్సీన్. ఎవరు చూడని దాన్ని చూడాల్సిన అవసరం మనకుంది. రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేయాలి. జస్ట్ లైక్ దట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ దిస్. మీరు ఏమైనా తిట్టుకున్నా పర్వాలేదు, కానీ జస్ట్ లైక్ దట్ ఇన్వెస్ట్ చేస్తారంటే మాత్రం మీరు మార్కెట్లోంచి బయటికి వెళ్ళిపోండి. ఖచ్చితంగా తరో రీసెర్చ్ అయితే కావాల్సిందే. అండ్ పేషెన్స్ అనేది ఉండాలి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల వరకు 3 సంవత్సరాల వరకు కూడా మూమెంటం రాకపోవచ్చు సమ్ టైమ్. బట్ ఒక్కసారి మూమెంటం క్రియేట్ అయింది అని అంటే మీ స్టడీ కరెక్ట్గా ఉండాలి, మీరు ఎంచుకున్న విధానం కరెక్ట్గా ఉండి అప్పుడు కనుక మీరు పేషెన్స్తో కనుక మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా వెబినార్కి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.